నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల కడెం ప్రాజెక్టును సందర్శించి వరద పరిస్థితులను సమీక్షించారు. ప్రాజెక్టులో నీటి మట్టం, లోతట్టు ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. వాగులు, వంకలు, చెరువులు మరియు కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా సెల్ఫీలు, వీడియోల కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించిన ఎస్పీ ప్రజల ప్రాణాలు మరియు ఆస్తుల రక్షణకు జిల్లా పోలీస్ శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు. బ్లూ కోల్స్, పెట్రో కార్ల సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని, ఆపత్కాల పరిస్థితుల్లో వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. కూడా చాలా హెవీ రైన్ ఉండడం వల్ల హెవీ ఇన్ఫ్లో ఉంది. ఈరోజు 6 గేట్స్ ఓపెన్ చేశారు. ఈ గేట్స్ ఈవినింగ్ వరకు కూడా కొన్ని ఓపెన్ అవుతాయని చెప్తూ ఉన్నారు. సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అన్నెసరిగా బయటికి రావద్దు. అలాగే ఫిషర్మెన్ కూడా ఈరోజు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము ఇక్కడ వాటిలో చూసినాక ఏ రకమైన సహాయ చర్యలు చేపట్టాలి లేదా ఏ రకంగా మనము ప్రజలను అప్రమత్తం చేయాలి అనేసి ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.